ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారు కానీ ఆ ఉల్లి పండించే రైతులు మాత్రం నష్టపోతున్నారు. అమాంతం పడిపోయిన ఉల్లి ధరలు దళారుల బెడద కలిసి రైతులను ముంచేస్తున్నాయి. కొంతకాలం క్రితం వరకు ఆకాశాన్నంటే ధరలతో అటు ప్రభుత్వాలను ఇటు వినియోగదారులను ఉక్కిరి బిక్కిరి చేసిన ఉల్లి ధరలు అమాంతం పడిపోయాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ కర్నూలు యార్డుకు భారీగా సరుకు రావడంతో ధర బాగా తగ్గింది. మొదటి రకం ఉల్లిపాయలే క్వింటా 600 రూపాయలకు మించి పలకడం లేదు. గతంలో ఉల్లికి విపరీతమైన డిమాండ్ రావడంతో రైతులు పెద్ద ఎత్తున ఉల్లి సాగు చేపట్టారు. అప్పులు చేసి భారీగా పెట్టుబడి పెట్టారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి ఉల్లి ధరలు పడిపోయాయి. పంటను మార్కెట్కు తరలిస్తే రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. నిన్న వారము 1900 అని ఈ వారం ఎమ్మడే ఆదివారం అయిపోయేపాటికే 800, 700, 600 అని చేసాడు సార్. సరుకు ఏం పెట్టుబడి ఏం అసలు అర్థం కాకుండా సార్. ఇది అప్పులైనా సార్ వస్తే పోయి కట్టనీకి రైతుకి ఇచ్చిన సమ కట్టలు కదా సార్. మనం రైతులను తీసుకోవడం ఆ సమ కట్టలు కదా. ఇక్కడ రానప్పుడు ఏం పోయి కట్టలు వాళ్ళకి బాధ లేదా సార్. బాధ మండుతుంది. ఇంకా ఇప్పుడు నేను ట్రాన్స్పోర్ట్ కొట్టు 1500, కూలీలు 1500, 3000 రూపాయలు. నాకు 40 ప్యాకెట్లు వేసుకొస్తే 40 ప్యాకెట్లు కూడా కూలీలకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు సరిపోతుంది. నా భార్య పిల్లల్ని నేను ఎట్లా బతికించాలనే ఆలోచనలో బాధ వ్యక్తం చేస్తున్నా సార్. 1500 అమ్మితే మాకు గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు ఎంత 300, 200, 40 ప్యాకెట్లు వచ్చి 1900కి అమ్మినాడు. 40 ప్యాకెట్లు ఏది గిట్టుబాటు అవుతుంది సార్. మాకు మందులు కూడా రావడంలే. అసలు రేటు ధర నెల్లే సార్. కనీసం అంటే పెట్టుబడులు కూడా లేకుండా సార్. కానీ మాకు భారీగా పెట్టుబడులు అయినాయి. 3 ఎకరాల సార్ ఉల్లిగడ్డలు 200, 300 అంటున్నారు సార్. మహారాష్ట్రలో ఉల్లి ధరలు పడిపోవడంతో ఆ ప్రభావం రాష్ట్ర రైతులపై పడిందని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. ఉల్లి రేటు గత 2 రోజులుగా తగ్గిందన్నమాట. వాస్తవమే 700 నుంచి 900 వరకు ఉంటుంది. యాక్చువల్గా ఏపీలో ఇప్పుడు మన ఉల్లి తగ్గడం వలన ఈ లోటుని మహారాష్ట్ర పూణే వెరైటీ అనేది భర్తీ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ రబీలో ఆ ఉల్లి ధరలు కూడా కొంత తగ్గడం అనేది మన ధరల మీద కూడా ప్రభావం అనేది చూపించింది. ఉల్లి ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రత్యేక కేంద్రాల ద్వారా అందించినట్లే ఉల్లి ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వమే రైతుల నుంచి కొనుగోలు చేయాలని కోరుతున్నారు. కనీసం క్వింటాకు 1000 నుంచి 1500 మద్దతు ధర చెల్లిస్తే తప్ప రైతుకు గిట్టుబాటు కాదంటున్నారు.